చాలాసార్లు అరణ్య అనుభవాలు, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ విల్డర్నెస్ అంట. అరణ్య అనుభవాలు, ఎడారి అనుభవాలు, ఎడారి లాంటి వాతావరణం, ఎడారి లాంటి పరిస్థితి. ఎందుకు నన్ను దేవుడు ఎడారిలో నెట్టేశాడు? కనీసం ఇక్కడ తాగడం నీళ్ళు లేదు, వర్షానికి నానుతున్నాను, ఎండకి ఎండుతున్నాను, కనీసం అంతా ఎక్కడ చూసినా ఎండమావు లాంటి పరిస్థితి. నా జీవితంలో ఎటు కూడా ఊసట లేదు, బాసట లేదు, విడుదల లేదు. ఎందుకు ఈ జీవితం 40 సంవత్సరాలు 40 years నేర్చుకున్నంత వృధా అయిపోయింది. ఈరోజు శూన్యుడు అయిపోయాను, పనికి రాకుండా అయిపోయాను, చివరికి ఒక ఐడెంటిటీ కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోయాను. నేను ఎందుకు ఇలా దేవుడు నన్ను తీసుకెళ్తున్నానని బాధపడుతున్నావు ప్రియ సోదరి సోదరు. రండి మాట చదువుకుందాం. హోషేయ 2:14. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి, ఎక్కడండి ఎటు చెప్పండి, అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతున్నాం. గాడ్స్ లవ్ లెటర్స్ ఆర్ రిటన్ ఇన్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డెజర్ట్. ప్రేమగా అదేదో ప్యాలెస్లో మాట్లాడొచ్చు కదా ప్రభు, మనం అయితే అంటాం. అంత ప్రేమ మాట్లాడేది ఏదో ఫరో కుమార్తె యొక్క చేతిలో పెంచబడుతున్నప్పుడు ప్యాలెస్లో మాట్లాడితే ఎంత బాగుందంటే, ప్యాలెస్లో దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. ప్యాలెస్లో నీకు ఫరో కుమార్తె ప్రేమనే నీకు డామినేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్యాలెస్లో నీకు ఫరో నిన్ను చాలా ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్యాలెస్లో ఈ ఐగుప్తు అందరూ కూడా నీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజమైన ప్రేమ, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి తన ప్రేమను మాట్లాడుతున్నాడు? అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతున్నాను. God takes you to the wilderness experience so that He wants to show His love.